హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ 2016 ఆగస్ట్ 31న మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన రీజనింగ్ పేపర్ చూద్దాం. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఎందుకు చేస్తున్నానంటే అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి లాస్ట్ ఇయర్ అడిగారు అండ్ రీజనింగ్ అసలు ఎంత ఈజీగా ఉంటుందో తప్పకుండా ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి. అండ్ మీకు ఇంకా ప్రీవియస్ పేపర్స్ ఇంకా చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఓకే, తప్పకుండా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, మనకు తెలుసు రీజనింగ్లో మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి అడుగుతారనమాట. సో ఇప్పుడు ఆ 25 క్వశ్చన్స్ మనం చూడబోతున్నాం. ఆగస్ట్ 31st మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఒక వెబ్సైట్లో తీసుకున్నాను, సో అది మాత్రమే చూడబోతున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ బై లెటర్ బై నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. ఓకే, సో క్యూర్ డిసీజ్ మనకేం తెలుసు, ఈ రెండుకి ఏమైతే అసోసియేషన్ ఉందో ఈ రెండింటికి కూడా అదే అసోసియేషన్ ఉండాలన్నమాట. సో క్యూర్ డిసీజ్, సో డిసీజ్ని ఏం చేస్తాం, క్యూర్ చేస్తాం. డిసీజ్ ఏమవుతుంది, క్యూర్ అవుతుంది. సో ఏంటిది హీల్ అవుతుంది లేదా హీల్ చేస్తాం. ఏంటిది, ఇల్నెస్ హీల్ అవుతుందా, ఇంజ్యూరీ హీల్ అవుతుందా, రికవర్ హీల్ అవుతుందా, సిక్ హీల్ అవుతుందా. సో మనకు తెలుసు ఇంజ్యూరీ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, హీల్ అవుతుంది. ఓకే, సో సింపుల్ బిట్ అనమాట. సో యాక్చువల్లీ రీజనింగ్ అనేది ఎప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఎస్ఎస్సి సీజీఎల్లో. సో తప్పకుండా రీజనింగ్లో మాత్రం ఫుల్ స్కోర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి మనం ఎప్పుడు కూడా. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ బై లెటర్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఓకే, సో ఇప్పుడు ఏమి వచ్చాడు, ఇందాకలో వర్డ్ ఎనాలజీ చూసాం, ఇప్పుడు ఏంటి లెటర్ ఎనాలజీ చూస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, BCDE కదా, BCDE. ఓకే, ఫస్ట్ మధ్యలోవి BC, తర్వాత DE, అలాగే చూడండి OPQR. ఓకే, IJKL. ఇక్కడ ఏం చేశాడు, రివర్స్ చేశాడు. ఏం చేశాడు, ఇక్కడ ఫస్ట్ది పెట్టాడు, ఇటు లాస్ట్ది పెట్టాడు. సో సెకండ్ది పెట్టాడు, 1 2 3 4 పెట్టాడు. సో IJKL. ఇక్కడ మాత్రం మధ్యలో ఉన్నాయి, అది ఈ సైడ్ ఉన్నాయి. బట్ ఇక్కడ లాస్ట్న ఫస్ట్ ఉన్నాయి, తర్వాత ఈ సైడ్కి ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. BCDE. ఓకే, ఈ తర్వాత ఇక్కడ చూస్తే మనకి I వచ్చింది. I అంటే ఈకి ఐకి ఎంత తేడా ఉంది, EFGH. సో మధ్యలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి, OPQR. R తర్వాత ఎన్ని రావాలి, 3 రావాలి. 3 తీసేయండి. ఆ తర్వాత STU, U తీసేస్తే, ఓకే, సో STU తీసేస్తే ఏమవుతుంది, ఇది ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది. సో U తర్వాత V, I తర్వాత ఇక్కడ J వచ్చింది. సో V తర్వాత UVW. ఓకే, తర్వాత వచ్చింది XY వస్తుంది. సో ఇక్కడ X, అలాగే ఇక్కడ Y. సో చూడండి, WYXV అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో ఓకే, సో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి, 6 42 12 ఎంత ఇచ్చాడు. సో చాలా సింపుల్గా ఇచ్చాడు. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఈ రెండింటికి రిలేషన్ చూసుకోవాలి, తర్వాత ఈ రెండింటికి చూస్తాం. సో 6 × 7 42, 12 × 7 84. సో 84 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇలా ఈజీగా ఉంటుంది అనమాట రీజనింగ్ ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫైండ్ ద ఆడ్ వర్డ్ అన్నాడు. ఓకే, సో చూడండి, హై అప్ అంట. హై అప్ రెండు పైకే ఉన్నది. పాస్ట్ ప్రెజెంట్. సో చూడండి, పాస్ట్ ప్రెజెంట్. ఆఫెన్ సెల్డమ్. ఆఫెన్ అంటే ఎప్పుడు జరిగేది, సెల్డమ్ అంటే అప్పుడప్పుడు జరిగేది. ఫ్రెష్ స్టేల్. ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంది, స్టేల్ అంటే పాత పడిపోవడం. సో ఇప్పుడు ఏంటి, హై అప్ అనేవి సిమిలర్ మీనింగ్స్ ఉన్నాయి. సో ఆడ్ వర్డ్ అడిగాడు. సో ఏంటి, హై అప్ అనేది ఆడ్ వర్డ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 5th వన్. సో చూడండి, ఫైండ్ ద ఆడ్ వర్డ్ బై లెటర్స్ అన్నాడు. సో ఓకే, ఇందులో ఆడ్ ఏంటి కనుక్కోమన్నాడు. సో AOU, EOI, UIE, ALO. క్లియర్గా చూస్తే మనకు అన్ని ఓవెల్స్ కనిపిస్తున్నాయి, ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో. బట్ ఫోర్త్ దాంట్లో మాత్రం L అనేది ఎక్స్ట్రా వచ్చింది, అది ఓవెల్ కాదు. ఓకే, సో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఫోర్త్దని ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ లెటర్ బై వర్డ్. మళ్ళీ ఆడ్ లెటర్సే కనుక్కోమంటున్నాడు. 13 17 29 87.
సో క్లియర్గా చూస్తే మనకి ఇక్కడ నెంబర్స్ ఏం కనిపిస్తున్నాయి, 13, 17, 29 3 ప్రైమ్ నెంబర్సే. బట్ ఫోర్త్ వన్ వచ్చేసి 87 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు, 8 + 7 15. సో 15 అంటే డివిజిబుల్ బై 3. సో ఆన్సర్ ఏంటి, 4. సో నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ అన్నాడు. డిక్షనరీలో వచ్చినట్టు క్లియర్గా ఏం చేయమన్నాడు, అరేంజ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తాం, టీఈ 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 టీఈ. ఓకే, అన్నిటికీ టీఏ ఉంది. తర్వాత ఏంటుంది, ఎం ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో ఎం వస్తుందా ఎన్ వస్తుందా, ముందు ఎం వస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది ఏమైంది, ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఆర్ ఉంది, ఎం వస్తుందా ఆర్ వస్తుందా, ఎంఏ వస్తుంది. సో ఇది కూడా ఏమైంది, ఎలిమినేట్ అయిపోయింది. సో టీఈఎం 2 ఉన్నాయి, ఇక్కడ కూడా ఎం ఉంది. పి పి ఎల్ ఈ, ఎల్ వస్తుందా ఈ వస్తుందా, ముందు ఈ వస్తుంది. సో టెంపరేచర్ ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇలా డిక్షనరీ ప్రాబ్లమ్స్ అనేవి మాత్రం సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు అనమాట మనం. ఓకే, సో ప్రతిసారి ఇలాంటి క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఒకటి అడుగుతాడు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఓకే, ఏ సిరీస్ ఆఫ్ గివెన్. సో ఓకే, నెక్స్ట్ సిరీస్లో ఏంటని అడుగుతున్నాడు. సో క్లియర్గా చూస్తే ఏంటి, ఎంఎన్ఓ. ఓకే, ఆ ఓ తర్వాతే పిక్యూఆర్, ఆర్ తర్వాతే ఎస్టియు, తర్వాత విడబ్ల్యూఎక్స్. సో విడబ్ల్యూఎక్స్. సో ఆప్షన్ 3. ఓకే, సో ఇలా చూసిన వెంటనే మనం ఈజీగా చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటాయి రీజనింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా. ఓకే, ఏ సిరీస్ ఈజ్ గివెన్ విత్ 1 టర్మ్ మిస్సింగ్. సో ఇక్కడ మిస్సింగ్ సిరీస్. సో ఇప్పుడు ఏం, మనం ఒకసారి సిరీస్ చూడండి, 1, 3, 7, 13, 21. సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 8. సో డిఫరెన్స్ 2, 4, 6, 8. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, 10 అవుతుంది. సో 21 + 10 31. సో 31 ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా ఇచ్చాడు. ఓకే, సో ఇందులో మా రీజనింగ్ మాత్రం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీరు స్కోర్ చేయగలిగింది కూడా ఈ రీజనింగ్లో మాత్రమే. సో బాగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా 50 out of 50 స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఇట్ ఈ సాటర్డే ఆన్ 27th September. ఓకే, క్యాలెండర్ ప్రాబ్లం వచ్చింది. సో 27th September సాటర్డే అయితే వాట్ డే విల్ ఇట్ బీ ఆన్ 27th October, ఏ డే అవుతుంది అన్నాడు. సో 27th September. ఓకే, సెప్టెంబర్లో ఎన్ని డేస్ ఉన్నాయి, 30 డేస్ ఉంటాయి. సో 27th September సాటర్డే అయింది. సో 27th September తర్వాత ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి సెప్టెంబర్లో, 28, 29, 30. సో మొత్తం ఇంకో 3 డేస్ ఉన్నాయి. అలాగే 27th October అడుగుతున్నాడు. సో ఈ ఒక 27 డేస్, ఇది ఒక 3 డేస్, మొత్తం ఎంత, 30 డేస్. ఓకే, సో 30 డేస్ కాబట్టి 7తో డివైడ్ చేయండి, 7 4s 28. రిమైండర్ ఏమొచ్చింది, 2 వచ్చింది. సో రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఏం చేయాలి, సాటర్డే తర్వాత వచ్చేసి సండే, తర్వాత వచ్చేసి మండే. సో 2 కాబట్టి 2 కలుపుతున్నాం, సాటర్డే తర్వాత సండే, ఆ తర్వాత మండే. సో ఆన్సర్ ఏంటి, మండే. ఓకే, సో ఇలాంటి క్యాలెండర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా సింపుల్గా సాల్వ్ చేయాలన్నమాట మనం ఎప్పుడు కూడా. సో ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం నేను ఆల్రెడీ క్యాలెండర్ ట్రిక్ మీద ఒక వీడియో చేశాను, తప్పకుండా అది చూడండి. ఓకే, సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ ఈస్ 4:3. ఆఫ్టర్ 4 years ద రేషియో విల్ బి 9:7. సో చూడండి, అసలు యాక్చువల్లీ నేను ఇది ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాను, బట్ రీజనింగ్లో రేషియో రాదు, బట్ ఇచ్చారు. సో మేబీ వచ్చిందో రాదో మనకు ఐడియా లేదు, బట్ ఎనీహౌ ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి మనం. సో ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ ఈజ్ 4:3. ఆఫ్టర్ 4 years ద రేషియో విల్ బి 9:7. సో ప్రెసెంట్ రేషియో ఎంత అంట, 4:3 అంట. ఆఫ్టర్ 4 years ద రేషియో విల్ బి 9:7 అంట. సో 4 years తర్వాత ఏమవుతుంది, రేషియో 9:7 అవుతుందంట. సో ఇప్పుడు చూడండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది నిజంగా. ఇఫ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ద రేషియో వాజ్ 5:3. మ్యారేజ్ టైం అప్పుడు రేషియో 5:3 అయితే హౌ మెనీ ఇయర్స్ ఎగో వర్ దే మ్యారీడ్. అలా అయితే ఎన్ని ఇయర్స్ ముందు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అంటున్నారు. ఓకే, సో ఈ క్వశ్చన్ మాత్రం క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూస్తే మనకి ప్రెసెంట్ రేషియో ఎంత ఇచ్చాడు, 4:3 ఇచ్చాడు. ఓకే, 4:3 ఫైన్. సో తర్వాత ఏం వచ్చాడు, ఆఫ్టర్ 4 years ద రేషియో విల్ బి 9:7. సో చూడండి, ఆఫ్టర్ 4 years 9:7. ఇప్పుడు 4 years తర్వాత. సో నేను ఆల్రెడీ ట్రిక్ ఆఫ్ ద డేలోని నేను ఈ ఏజ్ ప్రాబ్లమ్స్ మీద క్లియర్గా చెప్పాను. ఆఫ్టర్ 4 years ఇచ్చినప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా సరే, ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ రేషియో ఇచ్చినప్పుడు వాళ్ళ ఏజెస్ ఎలా కనుక్కోవాలో క్లియర్గా చెప్పాను నేను. ఓకే, సో ఒకసారి అది ఇప్పుడు మళ్ళీ జస్ట్ చూద్దాం. 4 - 3 ఎంత, 1 అవునా. 4 - 3 1. 9 - 7 ఎంత, 2.
9 - 7 వచ్చేసి 2. సో ఈ 2ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం, ఈ 1ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం. సో 2తో మల్టిప్లై చేస్తే 2 × 4 8 వచ్చింది. 2 × 3 6. ఏం చేస్తున్నాం? 2 × 4 8, 2 × 3 6. ఈ 1 ఇంటూ చేస్తే ఇవి 9:7 వస్తాయి. సో క్లియర్గా చూడండి, ఇప్పుడు ఇదేంటి 8:6 అనేది ప్రెజెంట్ రేషియో. ఓకే, అదే 9:7 అనేది 4 years ముందు రేషియో. ఓకే, సో ఇప్పుడు మన కొత్త రేషియోస్ 8:6, 9:7 ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి. ఇంక తర్వాత ఏం వచ్చాడు? ద రేషియో వాస్ 5:3. ఎప్పుడంట? ఎప్పుడు 5:3 అయింది మనకి? 5:3 మ్యారేజ్ టైంలో అయింది. సో ఆ రేషియో ఏంటి? అప్పుడు మ్యారేజ్ టైం అప్పుడు ఎన్ని ఇయర్స్ ముందు వాళ్ళకి మ్యారేజ్ అయింది అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇదేంటి? ప్రెజెంట్ ఏజ్. ఇది వచ్చేసి 4 years ముందు ఏజ్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే 4 yearsకి, రైట్, 4 years తర్వాత ఏజ్. సో 4 years తర్వాతకి ఎంత పెరిగింది? ఇది 1 unit పెరిగింది. అవునా? 8 కాస్త 1 అయ్యి 9 అయింది. 6 కాస్త 1 పెరిగి 7 అయింది. అంటే 1 unitకి = 4 years అనమాట. ఓకే, సో 1 unit = 4 years. ఓకే, సో 1 unit = 4 years అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏజ్ ఎంత? 8:6 క్లియర్గా చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ముందేజ్ ఎంత ఇచ్చాడు? మ్యారేజ్ అప్పుడు ఏజ్ 5:3 ఇచ్చాడు. ఓకే, 5:3 ఇచ్చాడు. సో ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి, డిఫరెన్స్ 8కి 5కి డిఫరెన్స్ ఎంత? 3 ఉంది. 6కి 3కి డిఫరెన్స్ కూడా 3 ఉంది. సో ఎప్పుడైతే డిఫరెన్స్ ఈక్వల్గా ఉందో, ఓకే, ఎప్పుడైతే డిఫరెన్స్ ఈక్వల్గా ఉందో క్లియర్గా చూసొచ్చు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3 units ఉంది. మనకేం తెలుసు? 1 unit = 4 అని తెలుసు, 4 years అని. సో 3 units = 3 × 4 12. సో ఆన్సర్ ఏంటి? 12. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నేనేం లేదు, ఆల్రెడీ చెప్పిన ట్రిక్నే జస్ట్ మనం ఇక్కడ మళ్ళీ కొంచెం ఇంకొక ఎక్స్ట్రా ఒక రేషియో ఇచ్చాడు, దాంతో అప్లై చేసాం అనమాట. ఓకే, సో తప్పకుండా కొంచెం ప్రాక్టీస్ చేయండి. నా ట్రిక్స్ కూడా చూస్తూ ఉంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చాం. ఓకే, ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ నాట్ బి ఫార్మ్డ్ అన్నాడు. సో ఇందులోంచి ఫామ్ అవ్వకూడదంట. ఓకే, ఆల్టర్ ఇందులో ఉంది, ఆల్టర్ ఉంది. నేటివ్, ఇది నేటివ్ ఉంది. 10 TEN 10. సో 10 ఫామ్ అవుతుంది, TEN. ఇక్కడ చూడండి, నేషనల్ 2 N's ఉన్నాయి, కానీ ఇక్కడ ఓన్లీ ఒక N ఉంది. సో నేషనల్ అనే వర్డ్ ఇందులోంచి ఫామ్ అవ్వదు. సో 4 ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ కోడ్ P ఈస్ డినోటెడ్ బై 7, Pని 7తో డినోట్ చేస్తాయి. X 9, M 5, Z 8, L 2, T 1, దెన్ దీని కోడ్ అడిగారు. ఇంకేముంది? సింపుల్. ఇక్కడ ఫస్ట్ కోడ్ Z ఏంటి? కోడ్ 8. సో అన్నిటికీ 8 ఉంది. ఓకే, లాస్ట్ M కోడ్ ఏంటి? M వచ్చేసి 5. సో లాస్ట్లో 5 ఉండాలంటే 3 కానీ 4 కానీ అవుతుంది. ఓకే, X కోడ్ ఏంటి? 9. సో ఆటోమేటిక్గా ఓన్లీ 4 ఆప్షన్ ఉంది. ఓకే, 4th ఆప్షన్. సో అలా సింపుల్గా పెట్టేసుకోవడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? 24 × 2 = 84 అంట. 32 × 3 = 69 అంట. అండ్ దెన్ 13 × 3. సో క్లియర్గా చూస్తే మనకి 24ని రివర్స్ చేస్తే 42 అవుతుంది. 42 × 2 84. సో అలాగే 32ని 23 రివర్స్ చేసాం. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? 31 × 3 ఎంత? ఆన్సర్ 93. ఓకే, సో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, 15th క్వశ్చన్కి వచ్చాం. సో ఇప్పుడు చూడండి, ప్లస్ మీన్స్ డివిజన్ అంట, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అంట, డివిజన్ మీన్స్ సబ్ట్రాక్షన్ అంట, మల్టిప్లికేషన్ మీన్స్ డివిజన్ అంట, అండ్ లెస్ దాన్ మీన్స్ ఇది లెస్ దాన్ సింబలే, మీన్స్ లెస్ దాన్ అంట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అంట. ఏది ఫాల్స్ అని అడుగుతున్నాడు. సో ఇలాంటప్పుడు ఏం చేయగలం మనం? మనకున్న ఒకటే ఆప్షన్ ఏంటి? జస్ట్ ఆప్షన్స్ నుంచి కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు చూద్దాం. సో ప్లస్లో ఏం పెట్టుకోవాలి మనం? డివిజన్ అంట. సో 10 / 2 ఎంత? 5, రైట్. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 5 వస్తుంది. 5 బ్రాకెట్లోని డివైడెడ్ బై అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ అంట. సో 5 - 7 ఎంత? -2. ఓకే, సో ఇటుపక్క LHS -2 వచ్చింది. ఇప్పుడు RHS చూద్దాం మనం. సో 10 డివైడెడ్ బై అంటే ఏంటి? మైనస్ అంట. 10 - 7 3 వచ్చింది. ప్లస్ అంటే ఏంటి?
డివిజన్ అంట 3/2 1.5. సో మైనస్ వాల్యూ ఎప్పుడు కూడా ప్లస్ వాల్యూ కంటే తక్కువే ఉంటుంది. సో ఆప్షన్ 1 ట్రూ. బట్ ఏం అడుగుతున్నాడు మనల్ని? ఫాల్స్ అడుగుతున్నాడు. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్ట్గా కంగారులో ఓకే వచ్చిందని చెప్పి పెట్టేస్తారు. బట్ క్వశ్చన్ క్లియర్గా చూడాలి, ఇక్కడ ఫాల్స్ ఏదని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 10 మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్ అంటారు. సో 10 × 7 70 అయిపోయింది. ఓకే, 70 ఇంటూ అంటే ఏంటి? ఎడిషన్ అంట. 70 + 2 72. ఓకే, ఇక్కడ 72 వచ్చింది. సో మోస్ట్లీ ఇది అవ్వచ్చు, ఎందుకంటే 72 లెస్ దాన్ అంటే ఇది ఎంత పెద్ద వాల్యూ అయి ఉండాలి. సో ఇంటూ అంటే ఏంటి? ఎడిషన్ అంట. 12 + 2 10 + 2 12. మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే మల్టిప్లికేషన్ అంట. ఓకే, 12 × 7 84 అయిపోయింది. ఓకే, సో 72 కంటే 84 పెద్దదే. సో ఇది కూడా ఇది 72 కంటే 84 పెద్దదే. సో ఇది కూడా రైటే. సో నెక్స్ట్ ఆప్షన్ 10 × 7. ఇంటూ అంటే ఏంటి? ఎడిషన్. 10 + 7 17. మైనస్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. 17 × 2 34 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 10 - 2. మైనస్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. సో 10 × 2 20. మల్టిప్లికేషన్ అంటే 7. 20 + 7 27. బట్ ఇక్కడ ఎంత వచ్చింది? 34 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 27 వచ్చింది. సో ఈ ఆప్షన్ ఫాల్స్. సో ఆన్సర్ ఏంటి మనకి? 3. ఓకే, సో ఏం లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఫాస్ట్గా చేసుకుంటే క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకే, అంతకంటే ఏది అది ఓన్లీ ప్రాక్టీస్ వల్ల తప్ప దేనివల్ల రాదు. ఓకే, 16 చూడండి. సెలెక్ట్ ద గివెన్ మిస్సింగ్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఏంటని అడుగుతున్నాడు. సో ఒకసారి 4, 9, 16 మీకు చూడగానే మీకు వెంటనే స్ట్రైక్ అయిపోవాల్సింది ఏంటి? 2² 3² 4². అంతే. సో 2² 3² 4², 1² 2² 3², 4² 5² 6². సారీ, 3² 4² 5². ఓకే, సో 5² అంటే ఆన్సర్ 25. ఓకే, సో ఇలా మనకి 9లు 16లు కనిపించాయంటే ఆటోమేటిక్గా స్క్వేర్స్. 27 కనిపించిందంటే క్యూబ్. అవి వెంటనే చూసుకోవాలన్నమాట. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. ఓకే, డైరెక్షన్స్ ప్రాబ్లం వచ్చింది. సో రామ్ వెంట్ 20 meters టు ది నార్త్, దెన్ టర్న్ టువర్డ్స్ ఈస్ట్. సో చూడండి, రామ్ ఏం చేశాడు? ఫస్ట్ 20 meters నార్త్కి వెళ్ళాడు. ఓకే, సో తర్వాత ఏం చేశాడు? ద టర్న్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ వాక్డ్ అనదర్ 5 meters. సో ఒక 5 meters ఈస్ట్కి వెళ్ళాడంట. ఇదంతా 5, ఇదంతా 20. ఓకే, దెన్ హీ టర్న్ టు హిస్ రైట్. ఓకే, రైట్కి తిరిగాడు టువర్డ్స్ రైట్ అండ్ కవర్ 20 meters. మళ్ళీ 20 meters కవర్ చేశాడు. హౌ ఫార్ ఈజ్ స్టార్టింగ్? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది? ఇదే 5 ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 5. సో చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడు, డైరెక్షన్స్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. సో ఏంటి? 18th ప్రాబ్లంకి వచ్చాం. ఓకే, సిలాజిజమ్స్ వచ్చాయి. సో సిలాజిజమ్స్ కూడా చాలా మంచి టాపిక్, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఓకే, సో చూడండి, ఆల్ గోట్స్ ఆర్ టైగర్స్ అన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ గోట్స్ అనుకుందాం. గోట్స్కి ఏంటి పెడుతున్నాను? జీ పెడుతున్నాను. అన్ని గోట్స్ టైగర్స్ అవుతున్నాయంట. సో టైగర్స్ లోపల ఏమి ఉండాలి? గోట్స్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్ అంట. అంటే టైగర్స్ అన్నీ ఏంటి? లయన్స్ అవుతున్నాయి. సో టైగర్స్ అన్నీ ఎందులో ఉండాలి? లయన్స్ లోపల ఉండాలి. ఇది లయన్స్. ఓకే, సో ఇప్పుడు ఏం వచ్చాడు? ఆల్ టైగర్స్ ఆర్ గోట్స్. చూడండి, అన్ని టైగర్స్ గోట్స్ అవుతున్నాయంట. కాదు కదా, అన్ని టైగర్స్ లోపల లేవు, గోట్స్ లోపల లేవు. సో ఇది ఫస్ట్, ఇది రాంగ్. సెకండ్ చూద్దాం, ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్. లయన్స్ టైగర్స్ లోపల లేవు. సో ఇదేంటి? ఇది కూడా రాంగ్. నో గోట్ ఈజ్ ఏ లయన్. ఒక్క గోట్ కూడా లయన్ కాదంట, కానీ లయన్ లోపలే ఉన్నాయి గోట్, కంపల్సరీగా అవుతున్నాయి. సో ఇది కూడా ఏంటి? రాంగ్. నో లయన్ ఈజ్ ఏ గోట్. ఒక్క లయన్ కూడా గోట్ కాదంటున్నాడు. కాదు, ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, అవి గోట్ అవుతున్నాయి. సో ఇది కూడా ఏంటి? రాంగ్. సో ఏంటి లాస్ట్కి? నన్ ఆఫ్ ద కన్క్లూజన్ ఫాలోస్. ఓకే, సిలాజిజమ్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. సో సిలాజిజమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్ కూడా. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో 19th క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇన్ ద క్వశ్చన్ ఫిగర్, ఓకే, హౌ మెనీ స్క్వేర్స్ అంటున్నాడు. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటి? ఇలా ఎప్పుడైనా సరే స్క్వేర్ ఇచ్చి స్క్వేర్స్ కనుక్కోమంటే మాత్రం సింపుల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక చిన్న సింపుల్ ఫార్ములా ఉంది. ఏంటి? 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 ఉన్నాయి కాబట్టి 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square అనమాట. సో 2 square ప్లస్ 3 square. 3 ఉన్నాయి కాబట్టి 3 square వరకు యాడ్ చేస్తున్నా. 5 ఉంటే 5 square వరకు యాడ్ చేస్తా. 10 ఉంటే 10 square వరకు యాడ్ చేస్తా. సో 3 square 9, 2 square 4 ప్లస్ 1, 9 ప్లస్ 4 ప్లస్ 1, 9 4 13 ప్లస్ 1 14. సో ఆన్సర్ ఏంటి? 14. ఓకే, సో ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ట్రయాంగిల్స్ ఆర్ రిప్రజెంటెడ్. ట్రయాంగిల్ రిప్రజెంట్ ట్రీచెస్ అంట. ఓకే,
సో ట్రయాంగిల్స్ ఏంటివి? టీచర్స్. ఫైన్. స్క్వేర్ రిప్రజెంట్స్ మర్చెంట్స్. వీరేంటి? మర్చెంట్స్ అంట. ఓకే, స్క్వేర్ అని ఇచ్చాడు, ఇది కొంచెం రెక్టాంగిల్లా ఉంది. ఓకే, వాట్ ఎవర్. అండ్ సర్కిల్ రిప్రజెంట్స్ సోషల్ వర్కర్స్. సో ఇదేంటి? సోషల్ వర్కర్స్. విచ్ నెంబర్ స్పేస్ రిప్రజెంట్స్ టీచర్స్ హూ ఆర్ సోషల్ వర్కర్స్. టీచర్స్కి సోషల్ వర్కర్స్కి కామన్గా ఏముంది చూడాలి. ఓకే, సో చూడండి, విచ్ నెంబర్ స్పేస్ రిప్రజెంట్స్ టీచర్స్ హూ ఆర్ సోషల్ వర్కర్స్. సో టీచర్స్ అయి ఉండాలి, సోషల్ వర్కర్స్ కూడా అయి ఉండాలి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఇంకా కంటిన్యూ చేయాలి. మర్చెంట్స్ అవ్వకూడదని చెప్పి అనేసి కూడా ఉండాలి. అప్పుడే మనం 2 అని వెంటనే చెప్తాం అనమాట. సో టీచర్స్కి సోషల్ వర్కర్స్కి కామన్గా ఏముంది? 2 మాత్రమే ఉంది. మామూలుగా అయితే రెండింటికి కామన్గా 2, 3 ఉన్నాయి. బట్ మర్చెంట్స్ అవ్వకూడదు అని చెప్పాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మనకి 2 అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి కూడా ఈజీ క్వశ్చన్స్ మనకి. సో ఇవేంటి? లాజికల్ వెన్ డయాగ్రామ్స్. ఇది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో జస్ట్ సింపుల్ కాబట్టి చెప్పుకుందాం. ఓకే, సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆన్సర్ ఫిగర్. సో ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? క్వశ్చన్ మార్క్ పెట్టాడు. సో క్లియర్ కనిపిస్తుంది, అన్నీ కిందకే ఉన్నాయి. సో ఇది కూడా వచ్చేది కూడా కిందకే రావాలి. సో ఆప్షన్ ఏంటి? 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఆన్సర్ ఫిగర్స్. ఓకే, ఇది ఏ ఫిగర్లో ఉంది అంటున్నాడు. సో క్లియర్గా చూడండి, ఇక్కడ ఏంటి? మనకి ఇలా ఈ షేప్ ఉంది. ఓకే, ఈ షేప్ ఉండి ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయేమో. జస్ట్ ఒకసారి ఏం చేయాలి? సెర్చ్ చేసుకోవాల్సిందే. దీనికి ఏమి షార్ట్ కట్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి. సో ఏంటి? ఈ ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్లా ఉండి ఆ సైడ్ ఈ సైడ్ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకేం కనిపించట్లేదు, ఇక్కడ కూడా కనిపించదు. సో మీరు క్లియర్గా చూస్తే ఇందులో కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇలా ఉంది, ఇలా ఉంది. ఓకే, సో అంత పర్ఫెక్ట్గా లేదు యాక్చువల్లీ, బట్ ఓకే, కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ ఇన్ బిలో. సో చూడండి, ఏం చేశాడు? ఫస్ట్ ఒక పేపర్ కటింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. సో నాన్ వెర్బల్ రీజనింగ్ మొత్తం 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో నాన్ వెర్బల్ రీజనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాడు? దీన్ని ఇలా బెండ్ చేశాడు, దీన్ని ఇలా చేశాడు, తర్వాత దీన్ని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేశాడు. అప్పుడు ఏం చేశాడు? ఇది కట్ చేశాడు, ఇది ఇలా కట్ చేశాడు, ఇది కట్ చేశాడు. సో క్లియర్గా చూడండి, ఎప్పుడు కూడా పేపర్ ఫోల్డింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏం చేయాలి? దీని ముందు స్టెప్ ఇది కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఇప్పాలన్నమాట. సో దీన్ని ఇలా ఇప్పుతాం, దీన్ని ఇలా ఇప్పితే ఆటోమేటిక్గా ఇది ఇలా వస్తుంది. ఓకే, ఇదేమవుతుంది? ఇలా వస్తుంది. ఇదేమవుతుంది? ఇలా వస్తుంది. సో ఏమవుతుంది? మధ్యలో ఏమవుతున్నాయి? మధ్యలో ఇక్కడ హోలు, ఇక్కడ హోలు, ఇక్కడ హోల్ వస్తుంది. కానీ అది ఎలా వస్తుంది? ఈ షేప్లో వస్తుంది. ఇది ఈ షేప్లో వస్తుంది. సో చూడండి, ఇక్కడ అసలు లేదు, ఇక్కడ ఉన్నది ఈ షేప్ ఉంది, ఈ షేప్ ఉంది. ఓకే, ఇక్కడ అసలు లేదు. సో మధ్యలో ఎలా ఉంది? మధ్యలో ఒక చిన్న ఇలా స్క్వేర్లా వస్తుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటి? ఇదే. సో సింపుల్గా చేయొచ్చు అనమాట. పేపర్ కటింగ్ ఎప్పుడు కూడా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో కూడా మనం చెప్పుకుందాం ఒకసారి పేపర్ ఫోల్డింగ్ కూడా. ఓకే, సో ఓకే, 24th క్వశ్చన్ ఇచ్చాడు మనకి. మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నాడు. ఎంఎన్ ఈ లైన్ నుంచి అటు మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నాడు. సో మిర్రర్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బాటమ్ ఏమవ్వాలి? టాప్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే అవ్వాలి ఇటు పక్క. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, బాటమ్ టాప్ అవ్వాలి. సో పైకి ఈ రెండు ఉండాలి. సో ఇందులో ఉన్నాయి, ఇందులో ఉంది, అంతే. ఈ రెండు రాంగ్. సో ఇందులోని ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇటు ఇలా ఉంది కదా, అదే కిందకి రావాలి. సో ఇక్కడ ఓకే, అది వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే అది ఇటు వచ్చింది, ఇది వచ్చేసి ఇటు వచ్చింది. బట్ ఇది ఇక్కడే రావాలి, ఇది ఇక్కడే రావాలన్నమాట. టాప్ బాటమ్ అవ్వాలి, బాటమ్ టాప్ అవ్వాలి, అంతే. సో ఆన్సర్ ఏంటి? 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సెట్ ఫర్ ద వర్డ్ బేర్. సో బీర్ అనే వర్డ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో దీనికి ఓన్లీ ఆప్షన్స్ బేస్డ్ తప్ప ఇంకేం చేయలేము అనమాట. సో ఆప్షన్స్తో ఫాస్ట్గా సెర్చ్ చేసుకుంటాం. ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ నెంబర్ 1 ఇక్కడ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 13 ఉంది అనుకోండి. 13 వర్డ్ నెంబర్ 1 వచ్చేసి రోని రిప్రజెంట్ చేస్తుంది, ఇవన్నమాట రోస్. నెంబర్ 3 వచ్చేసి కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో చూడండి, 13 ఏంటి? 1, ఇటు పక్క 3, ఈ. ఓకే, 13 ఏమవుతుంది? ఈ అవుతుంది. ఓకే, 11 ఏమవుతుంది? 1, 1, సి అయింది. సో అసలు సి అనేది ఉందా బేర్లో? లేదు. సో ఇదేంటి? రాంగ్. తర్వాత 31, 3, 1, డి వచ్చింది. డి అనేది ఉందా? లేదు. సో ఇది ఏంటి? రాంగ్. 42, 4, 2, సి ఉంది. మళ్ళీ సి అనేది ఉందా? లేదు. సో ఇంకా 3 రాంగ్ అయితే ఇంకా ఆటోమేటిక్గా 4th వన్ రైటే. బట్ ఒకసారి చూద్దాం. 2, 4, 2, 4. ఓకే, 2,
4 వచ్చేసి మనకి ఇక్కడ సి వచ్చింది. ఓకే, 4 వచ్చేసి ఏ వచ్చింది. 2 3 బి వచ్చింది. 6 7 ఆర్ వచ్చింది. ఓకే, 6 7 ఆర్ సరిపోయింది. ఓకే, 2 3 బి వచ్చింది. సో బి వచ్చింది, ఆర్ వచ్చింది. సో ఓకే, క్వశ్చన్ కొంచెం రాంగ్ ఉన్నట్టుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ రో తీసుకుంటున్నాం, తర్వాత కాలం తీసుకుంటున్నాం. సో బట్ 24 2 ఇటు చూస్తే 4 సి రావాలి, అసలు సి అనేది లేదు. సో ఆప్షన్స్ మిస్టేక్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, సో జస్ట్ ఆప్షన్స్ నుంచి చూసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో 13 ఈ 11 1 1 సి వచ్చింది రాంగ్. 31 3 1 డి వచ్చింది రాంగ్. 42 4 2 వచ్చింది రాంగ్. సో ఓకే, ఆప్షన్సే మిస్టేక్ ఉందన్నమాట. ఓకే, సో ఓకే గైస్, మొత్తానికి 25 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం. ఓకే, తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం అర్థమెటిక్ కూడా సేమ్ ఇదే రోజు మార్నింగ్ షిఫ్ట్ పేపర్ కూడా ఒకసారి మనం అర్థమెటిక్ కూడా చూద్దాం. ఓకేనా, సో అలాగే మిగతా కూడా చూద్దాం. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.